ములుగు జిల్లా జంగాల్పల్లిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 3 నెలల వ్యవధిలో గ్రామంలో 17 మంది మృతి చెందారు. అనారోగ్యంతో కొందరు, అకారణంగా మరికొందరు మృత్యువాత పడ్డారు. 10 రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య పెరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి కీడు వచ్చిందని, చేతబడి చేశారని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జంగాల్పల్లిలో వరుస మరణాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామస్తుల మరణాలకు గల కారణాలు వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఈ ఊరికి ఏమైతుందో దవాఖానా తీసుకుపోతాండ్రు, మళ్ళీ తీసుకొస్తాండ్రు. 30-35 మంది దసరా ఈ దసరా అవతాల నుంచి వెళ్ళి ఏమైంది దవాఖానా పోతాండ్రు, మంచిగానే ఉన్నారు అని అంటాను. మళ్ళీ తెల్లటరకు పీనుగలు వేసుకొని వస్తాండ్రు. మరి ఈ ఊరికి ఏమైంది? ఏలుకునే కామందులు ఇప్పుడు లేక దాన్ని అట్లనే పెట్టి అదేందో బొడ్రాయికి నీళ్ళు పోయాను అని అంటాండ్రు, పోషమ్మంది అని అంటాండ్రు, అంజన్న గుడిని తీయాలి అని అంటాండ్రు. దాన్ని పట్టించుకునేటోళ్ళు వాళ్ళే. నా పేరు జవాది రవి. ఈ ఊర్లో ఒక దసరా అవతల నుండి ఒక 30 మంది దాకా చనిపోయిండ్రు. వాళ్ళు ఇట్లా 2-3 రోజులు జ్వరం రాగానే మళ్ళీ హాస్పిటల్ పోగానే ఇక్కడ ములుగు పోగానే, ములుగు నుంచి హన్మకొండ పోగానే అట్లా మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ మంచిగా పోతాను, మళ్ళీ రాంగశవంతో వస్తాను. ఇక అందుకే అసలు ఈ ఊరికి ఏమైంది అనేది కూడా మాకు అర్థమవుతలేదు. అసలు మరి ఈ దోమల పాల్ట, ఈ సైడ్ కాలువల మున్సిపాలిటీలు ఇవన్నీ తీయకనా మరి ఏ విధంగా అనేది మాకు అసలు అర్థం కాక 2-3 రోజులు ఇట్లా జ్వరం రాగానే అటు పోతాండ్రు, మళ్ళీ వెంటనే ఇటు తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంటికి 5-6 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినాక సిట్టింగ్ తీసుకొచ్చినాక ఈమెకు ఒకటే రోజు జ్వరం అని కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా కొద్దిగా డల్లు ఉన్నది. తర్వాత హాస్పిటల్ తీసుకుపోతే కరోనా, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ చెక్ చేస్తే ఏం రాలేదు రిపోర్ట్లు. బుధవారం ఇంటికి వచ్చినాం. బేస్తారం హన్మకొండ పోయినాం. హన్మకొండ రిపోర్ట్లో చూస్తే బాగానే ఉన్నదన్నారు. లక్ష్మీదుర్గ ములుగు జిల్లా జంగాలపల్లిలో మరణ మృదంగం పైన అధికారికంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఈ మరణ మృదంగం అసలు ఎందుకు జరుగుతుంది, గత 2 నుంచి 3 నెలల్లో 17 మంది వరకు ఎందుకు మృత్యువాత పడ్డారు అనేటువంటి కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం వెంటనే క్యాంపులు ఏర్పాటు చేసింది. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఇలా వైద్య బృందాలు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాయి. మొత్తం ఊరూరు కూడా సర్వే చేస్తూ ఉన్నారు. ఇంటింటికి ఏం జరిగింది అనేటువంటి కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి చరిత్రను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. మొత్తం వైద్యాధికారులు, జిల్లా డిఎంఎన్హెచ్ఓతో సహా అందరూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు, తర్వాత డిఎంఎన్హెచ్ఓ యుద్ధ ప్రాతిపదికన వీళ్ళకు సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లా వైద్యాధికారి గోపాలరావు గారు ఉన్నారు. సార్, అసలు ఈ మరణాలకు కారణాలేంటి, మీరేం గుర్తించారు, ఇప్పుడు ఈ గ్రామంలో ఎట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేశారు? అందరికీ గుడ్ మార్నింగ్. సో గత 2 డేస్ నుండి ఇక్కడ చాలా కొంచెం పబ్లిక్ ప్యానిక్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే గత 2 మంత్స్ నుండి 17 డెత్స్ అయినాయి. కానీ వాటికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది ఏజ్తోని, ఓల్డ్ ఏజ్తోని, కొంతమంది బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి జబ్బులతోని, కొంతమంది కిడ్నీ డిసీజ్ అని చనిపోవడం జరిగింది. మా దగ్గర క్లియర్ కట్ స్టాటిస్టిక్స్ అనేది ఉంది. సో మరణాలు అనేటివి ఇంకా ఫీవర్స్ కానీ, డెంగ్యూ, మలేరియా అలాంటివి మాత్రం ఇక్కడ లేవు. అలాంటి మరణాలు కూడా లేవు. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో మన ఈ మంత్రాలని, పసర్లని ఇలాంటి వాటికి మనం ఆస్కారం లేకుండా మనం ఖచ్చితంగా ఏదైనా జబ్బు వచ్చిందంటే కంపల్సరీ డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే 100% ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో అంతేగాని మనం ఏదో అయిందని అలాంటి అపోలో పోకుండా కంపల్సరీ ఎవరికైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ విషయంలో మేము ఈరోజు మా డాక్టర్ బృందంతో అందరం ఈ విలేజ్కి వచ్చి కంటిన్యూస్గా 3 డేస్ క్యాంప్ పెట్టి, ఇది మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మంత్రి గారి నుండి మరియు కలెక్టర్ గారి నుండి. సో కాబట్టి మా యొక్క రాయనగూడెం కింద వచ్చే అందరూ పల్లె దవాఖాన డాక్టర్స్, పిహెచ్సి డాక్టర్స్, మా ప్రోగ్రామ్స్ కూడా వచ్చారు. సో ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే ఉండి వాటర్ శాంపుల్ తీసుకుంటాము, బ్లడ్ రక్త నమూనాలు కూడా తీసుకుంటాము. తీసుకొని ఇంకా ఓల్డేజ్తో వచ్చే సమస్యలు కూడా ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా పరిష్కరించి దీనికి క్లియర్ కట్ ఏందనేది
ఇంకా మరణాలు ఏమన్నా ఎక్స్ట్రా ఇంకా అదర్ ఈ ఒక్క విలేజ్లోనే ఇట్లా ఎందుకు జరుగుతుంది సార్? ఏజ్డ్ అంటే కొంత 65 సంవత్సరాల పైబడిన వారు కానీ యువత కూడా చనిపోతున్నారు. ఈ ఒక్క విలేజ్నే ఎందుకు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ యువత ఇప్పుడు 60 అబోవ్ 70 అబోవ్ పోయే వాళ్ళు 10 మెంబర్స్ చనిపోయారండి. హైపర్ టెన్షన్ డయాబెటీస్తో 11 మెంబర్స్ చనిపోయారు. క్యాన్సర్తో ఒకరు, ఆల్కహాల్ బాగా తీసుకొని ఒకరు చనిపోయారు. కిడ్నీ డిసీజ్ 4 చనిపోయారు. యువత అంటే యువత అట్లా రీజన్ లేకుండా ఎవరు చనిపోరు. కంపల్సరీ ఏదైనా చనిపోతే దానికి సంబంధించిన డయాగ్నోసిస్ అనేది ఉంటుంది కంపల్సరీ. అలాంటి నా దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం మాత్రం కారణం లేకుండా చనిపోయిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ విలేజ్లో ఎవరు లేరండి. కిడ్నీ డిసీజెస్ అంటే వాటర్లో ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశం? ముఖ్యంగా కిడ్నీ సంబంధించిన జబ్బులు ఏంటంటే విలేజ్లలో ఆర్ఎంపీస్ వాళ్ళు ఇంకా కొంచెం మెడిసిన్స్ గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సెస్ మోతాదు తీసుకోవడం వల్ల పారాసెటమాల్తోని కిడ్నీస్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఓన్లీ అవసరం ఉన్నంత వరకే మోతాదు తీసుకోవాలి మెడిసిన్స్, అంతేగాని ఎక్సెస్ మెడిసిన్స్ పారాసెటమాల్ డోలో 6 తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఖరాబ్ అయ్యే అవకాశం. ఈ మధ్యలో చాలా వరకు డయాలిసిస్ పేషెంట్స్ అడ్మిషన్ ఎక్కువ అవుతుంది. అది ఎందుకంటే మెయిన్ రీజన్ అంతే పారాసెటమాల్ తీసుకోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. మీరేం చెప్తారండి? మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు గత కొద్ది రోజులుగా సంభవించిన మరణాలు వివిధ అనారోగ్య కారణాల వల్ల జరిగినాయి అనేది ఇప్పుడు రాజస్థాన్లో. ఇక్కడ తెలిసిన వెంటనే మా మంత్రివర్యులు సీతక్క గారు వెంటనే ఇటు డిఎంఎండ్హెచ్ఓ గారికి కానీ ఇటు మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ శాంపిల్స్ వాళ్ళకి కానీ అలర్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా వెంటనే అలర్ట్ చేసి అక్కడ గ్రామాల్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మరణాలు సంభవిస్తాయని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అక్కడ ఏదన్నా డిసీజ్ ఉన్నట్లయితే దాన్ని వెంటనే చర్యలు తీసుకొని చేసే విధంగా, ఎటువంటిది లేకపోతే ఇదంతా మామూలు సాధారణ మరణాలే జరుగుతాయి అనేది మెసేజ్ గ్రామస్తులకు పోయే విధంగా. కొంతమంది గ్రామస్తులు ఇక్కడ బొడ్రాయి సరిగా లేదు, తర్వాత పోచమ్మ గుడి పెట్టాలి, లేదంటే ఊరుకు కీడు పట్టింది అనేటువంటి కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు అన్ఎడ్యుకేటర్స్. మీరు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు, మీరేమన్నా అట్లాంటి చర్యలు అంటే ఇప్పుడు మామూలుగా బొడ్రాయి అనేది సరే ఎవరి నమ్మకం వారికి ఉంటుంది, కానీ బొడ్రాయి వల్ల ఈ మరణాలు సంభవించినేమంటే అది కాదు. వాళ్ళకున్న ఎటువంటి వాళ్ళ డిసీజ్ అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం అనేది ఆల్రెడీ నిర్ధారించిండ్రు. ఇంకా ఎవరైనా ఇప్పుడు 1-2 అనుమానాలు ఉంటే వారి చుట్టూ ఉన్న ఇండ్లను కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న జనాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ రక్త పరీక్షలు కానీ వాళ్ళకు టెస్టులు అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి ఇంకేమైనా డిసీజ్ ఉందా, లేకపోతే చనిపోయిన 1-2 కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పరీక్షించి వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఉందా లేదా అనేది, వాళ్ళ ఏదైనా ఉంటే వైద్యపరంగా వాళ్ళకు పూర్తి సహకారం గవర్నమెంట్ తరఫున అందించడానికి సీతక్క గారు రెడీగా ఉన్నారు. ఒక లేనట్లయితే ఇది సమస్య అని వాళ్ళకు క్లుప్తంగా తెలియపరచడానికి వైద్య బృందం కానీ ఇక్కడ ఉన్న వివిధ రకాల అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఇందులో పాల్పంచుకోవడానికి. మరోసారి మరణాల సంఖ్య పెరగకుండా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు? ఇప్పుడు ముఖ్యంగా వ్యాధులు అనేటివి కొన్ని ఎయిర్బార్న్ అంటే గాలి ద్వారా వచ్చేటుంటాయి, నీటి ద్వారా వచ్చేటుంటాయి, కొన్ని ఏజ్ పెరుగుతుంటే కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు గాలి ద్వారా వచ్చేటిని అరికట్టడము, వాటర్ అండ్ ఫుడ్ ద్వారా వచ్చేటి అరికట్టడం, అలాంటి స్ట్రిక్ట్ శానిటేషన్ కానీ డెవలప్ చేయడము. ఇంకోటి ఏమైనా దోమలు ఎక్కువ ఉంటే యాంటీలారల్ యాంటీ అడల్ట్ మెజర్స్ తీసుకోవడము. సో ఈ విధంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ బీపీ షుగర్ కూడా మా దగ్గర ఎవ్రీ మంత్ ఫ్రీ ట్రీట్మెంట్, ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకు ఫ్రీ మెడిసిన్స్ సప్లై ఉన్నాయి. కాబట్టి అలాంటి బీపీ షుగర్ ఉన్నా కూడా ఇంకా అదర్ డిసీజెస్ ఉన్నా కూడా మేము వాటి ద్వారా కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, గ్రామస్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఎన్ని రోజులుగా జరుగుతుందండి, ఏం జరుగుతుంది గ్రామంలో, మీరేమనుకుంటున్నారు? ఈ గత 10 సంవత్సరాల కింద బొడ్రాయి పెట్టినాం. ఆ బొడ్రాయి పెట్టిన సంవత్సరం ఒక 48-50 మంది అనుకో పోయినారు. అప్పుడు ఏదో మాకు అనుమానం వచ్చి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ జరిగించినాం పూజ. అప్పుడు 50 మంది చనిపోయారా బొడ్రాయి చనిపోయారు? అప్పటి నుంచి ఏం లేదు. మళ్ళీ గత 2 నెలల నుంచి ఒక 20-21 మంది 24 మంది చనిపోయిండ్రు అని మేము ఒక వేదాంతుని పండితుని పట్టుకొచ్చినాం, అయ్యగారిని పట్టుకొస్తే ఈ గుడి చూపించినాం, బొడ్రాయి చూపించినాం, ఆ మధ్యలో హనుమాన్ స్వామిని అది చూపించినాం. మా గ్రామదేవత ముదిరాజ సంఘానికి గ్రామదేవత ఉన్నది, అక్కడ పెద్దమ్మ గుడి, అది చూపించినాం. ఇది బాగానే ఉన్నది, హనుమాన్ గుడి బాగానే ఉన్నది, కూలిపోతుంది, నేను జర కట్టుకోని అన్నాడు. ఇటు వచ్చేస్తే ఈ బొడ్రాయి ఇంతకుముందు అక్కడ అటుండే కట్టకెళ్ళి ఉండే, ఆ పాత బొడ్రాయికి ఇది బాగున్నది పోషమ్మ తల్లి, కానీ ఇప్పుడు పోషమ్మ తల్లి బాగలేదు అని చెప్పని ఆ గురువు అన్నాడు. మరి ఆ గురువులను కూడా ఇంకొక 4 పిలిచి అడుగుదామని చెప్పి అనేది మాకు ఆలోచన ఉన్నది ఊరికి. ఇది ఏంది ఇట్లా జరుగుతుంది అని చెప్పి అనేది అనుకుంటే ఆయన ఏమంటాడు, పాత బొడ్రాయికి పోషమ్మ గుడి స్టేట్గా ఈశాన్యంలో ఉండే, ఇప్పుడు ఈ కొత్త బొడ్రాయికి ఆగ్నేయంలో అయిపోయింది. అది
దాన్ని లేపాలి మీరు అని చెప్పంటే అది ఎవరి నుంచి కాదయ్య గారు మరి ఎట్లా లేపుతామని చెప్పారంటే సరే మీ ఊరంతా మాట్లాడుకుందాం సరే తర్వాత ఆలోచించుదాం అనేది ఆయనకు సూచించినాం. ఈ 24-21 మంది చనిపోయిన అంటే కొందరు కిడ్నీ ప్రాబ్లంతో, కొందరు బీమారితో, కొందరు తాగుడు అది దాంతో కొద్దిగా ఇది అయిపోయింది. అంతే, ఏం లేదు. కానీ ఊరికి అరిష్టం అంటే ఇక ఈ గుళ్ళతోనే ఏదైనా ఉన్నది ప్రాబ్లం అని చెప్పని సూచిస్తామని చెప్పి అనుకొని డౌట్ అంతే సార్. ఇది గ్రామస్తుల అభిప్రాయం, అది వైద్యుల అభిప్రాయం. మొత్తంగా ఇటు గ్రామస్తులేమో బొడ్రాయి అంటే కొంతమంది గురువులను తీసుకొస్తే బొడ్రాయిలో కొంత వాస్తు దోషాలు ఉన్నాయి, గుడిలో వాస్తు దోషాలు ఉన్నాయని వాళ్ళు చెప్పామని అంటున్నారు. వైద్యులు మాత్రం కొంత అనారోగ్య సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు అయితే వృద్ధాప్యం వల్ల చనిపోయారని వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా యుద్ధ ప్రాతిపాదికన వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క ఆదేశాలతో డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య బృందాలు అయితే గ్రామంలో పర్యటిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి అన్ని శాంపుల్స్ అయితే సేకరిస్తున్నారు. మరో మరణం జరగకుండా అయితే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.